నేనేం రవిడీని కాదు, నేను ఎవరిని చంపలే ఇంతవరకు. నేను ఎవరిని చంపలేదు, చంపడానికి కారకుడిని కూడా కాలేదు. నా మీద ఇంత ఫ్యాక్షన్గా ఒక వర్గం అంతా వచ్చి ఇంత దాడి చేస్తే స్పందించరండి ప్రజలు? పవన్ కళ్యాణ్ గారు స్పందించరా? ఇది అన్యాయం అనలేడా? నేను ఇంకో మాట చెప్పా, పవన్ కళ్యాణ్ గారు సూటిగా చెప్పాను, నిన్నాడో లేదో నాకు తెలియదు. మీరు తెలుగుదేశానికి సపోర్ట్గా ఉంటున్నారు, కానీ మీరు మాట్లాడాల్సిన మాట ఏంటి? అంబటి రాంబాబు సీఎం గారిని దూషించడం తప్పు, శభాష్, తెలుగుదేశం సంతోషపడిపోయింది. అయినా దాడులు చేయటం మరింత తప్పు అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఇవాళ ఎక్కడికో వెళ్ళి ఉండేదని నేను భావిస్తున్నా. లేదు, నేను చంద్రబాబు ఏం చెప్తేనే అది చేస్తానంటే నేను చేయగలిగింది ఏమని చెప్పండి? ఇది కదా. పైగా దాడులు జరగడం తప్పు కాదు అనేటువంటి పద్ధతుల్లో ఆయన మాట్లాడటం, ఆయన తమ అన్నగారేమో ముఖ్యమంత్రి గారిని తిడితే ముద్దు పెట్టుకుంటారో జైల్లో పెట్టకంటాం, తిడితే జైల్లో పెడితే ఎంతమందిని పెట్టాలి చెప్పండి ఆయన. సో ఇవన్నీ కూడా ఒక నాటకీయ పరిణామాల్లో జరిగినటువంటి కార్యక్రమాలు, కుట్రపూరితంగా జరిగినటువంటి కార్యక్రమాలు. అందువలనే సార్ ఇవాళ అందువల్లలే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇది తప్పు అంటున్నారు. నా కులం బర్న్ అవుతుంది, వాళ్ళ గుండెల్లో. వాళ్ళు వచ్చి నా దగ్గర నుంచోకపోవచ్చు, బర్న్ అవుతుంది.